Hi students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, మీరు చూస్తున్నారు 30 days ఛాలెంజింగ్ కోర్స్. అందులో భాగంగా ఇప్పుడు ట్రాన్స్లేషన్స్ తెలుగు టు ఇంగ్లీష్, వాక్యాలు తెలుగులో నుండి ఇంగ్లీష్లో మార్చే విధానాలు. ఇకపోతే విద్యార్థులు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. దయచేసి ఈ వీడియోలో నేను చెప్తున్న ప్రతి విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇంగ్లీష్ మాట్లాడాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలి, అనర్గళంగా మాట్లాడాలి అనుకునే వారికి ఇది చాలా సులభంగా ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, చాలా చాలా ఉపయోగం కూడా పడుతుంది ఫ్రెండ్స్. ఇది చాలా నీట్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. 1-2 సార్లు ఈ వీడియోని చూడండి, నీట్గా అర్థమవుతుంది. సరే, ముందుగా సహజంగా మనం ఏ భాష మాట్లాడినా కూడా వాక్యాలే మాట్లాడుతూ ఉంటామండి, వాక్యాలే మాట్లాడుతూ ఉంటాం. సో వాక్యాలు 2 రకాలండి. వాక్యాలు 2 రకాలు. జనరల్గా మనం మాట్లాడే మాటలన్నీ కూడా, మనం మాట్లాడే వాక్యాలన్నీ కూడా 2 రకాలుగా ఉంటాయి. ఒకటి పరిగెత్తుతున్నట్టుగా ఉంటాయి, అంటే రన్నింగ్ అని చెప్పుకోండి. ఇక్కడ చూడండి, రన్నింగ్ గమనించండి. రన్నింగ్ అంటే పరిగెత్తడం. రన్నింగ్ కాబట్టి ఆర్ అని ఒక షార్ట్ కట్ పెట్టుకోండి. రన్నింగ్ రన్నింగ్ అనుకోకుండా ఉత్త ఆర్ అనుకోండి చాలు. సో వాక్యాలు 2 రకాలైతే 1వ నంబర్ వాక్యము రన్నింగ్ వాక్యాలుగా ఉంటాయి. 2వ రకం ఎలా ఉంటాయంటే ఆగినట్టుగా ఉంటాయి, స్టాప్ వాక్యాలు అంటారు. స్టాప్, స్టాప్ అంటే ఆగినట్టుగా, ఫుల్ స్టాప్ అంటారు కదా, అలాగనమాట. సో వాక్యాలు 2 రకాలండి. ఒకటి రన్నింగ్, ఒకటేమో స్టాప్. స్టాప్ అంటే ఆగడం, రన్నింగ్ అంటే పరిగెత్తడం. మీకు అర్థం కావాలంటే జరుగుతున్నట్టుగా ఉంటే రన్నింగ్ అనుకో, ఆగినట్టుగా ఉంటే స్టాప్ వాక్యాలు అనుకో. స్టాప్ అంటే ఎస్ అనుకోవాలి, గుర్తుపెట్టుకోండి. రన్నింగ్ అంటే ఆర్ ఎలాగైతే అనుకుంటామో షార్ట్ ఫుట్లో, స్టాప్ అంటే ఎస్ అనుకోండి. ఇలా మైండ్లో ఫస్ట్ ఫిక్స్ అవ్వండి. వాక్యములు 2 రకములు, రన్నింగ్, స్టాప్. పరిగెత్తడం లేదా ఆగిపోవడం. పరిగెత్తుతున్నట్టుగా ఉంటే రన్నింగ్ వాక్యాలు, ఆగినట్టుగా ఉంటే స్టాప్ వాక్యాలు. రన్నింగ్కు షార్ట్ కట్ ఆర్ అని పెట్టుకోండి మైండ్లో. ఆర్ అనగానే రన్నింగ్ వాక్యాలు అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే స్టాప్ అనగానే ఎస్. ఇది విద్యార్థులు ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన విషయం. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఇక్కడ కొంచెం క్లారిటీగా, ఎస్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ముందుగా ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఏదైనా ఒక పని జరుగుతున్నట్టుగా, బాగేనండి, ఏదైనా ఒక పని జరుగుతున్నట్టుగా, పరిగెత్తుతున్నట్టుగా ఉంటే అలాంటి వాటిని రన్నింగ్ వాక్యాలు అని చెప్పుకోవచ్చు. రన్నింగ్ వాక్యాలు అని గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక పని జరుగుతున్నట్టుగా, పరిగెత్తుతున్నట్టుగా ఉంటే అలాంటి వాక్యాలని రన్నింగ్ వాక్యాలు, ఆర్ 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 అని గుర్తుపెట్టుకోండి. ఇక ఏదైనా ఒక పని ఆగినట్టుగా, నిలబడినట్టుగా ఉంటే, చూడండి, ఆగినట్టుగా నిలబడినట్టుగా ఉంటే అటువంటి వాటిని స్టాప్ వాక్యాలు అని గుర్తుపెట్టుకోండి. రన్నింగ్ అయితే ఆర్ అనుకోండి, స్టాప్ అయితే ఎస్ అనుకోండి. ఇది ఈ పేపర్ ద్వారా మీరు తెలుసుకోవాల్సిన విషయం. దయచేసి విద్యార్థులు ఈ పేపర్ను చక్కగా అర్థమైతే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఒకసారి జాగ్రత్తగా చూడండి. వాక్యాలు 2 రకములు, 2 రకాలు. రన్నింగ్ వాక్యము, స్టాప్ వాక్యము. రన్నింగ్ అంటే పరిగెత్తడం, స్టాప్ అంటే ఆగడం. విద్యార్థులు గమనించాలి. వాక్యాలు 2 రకాలు. ఒకటేమో రన్నింగ్, పరిగెత్తుతున్నట్టుగా ఉంటుంది,
ఒకటేమో ఆగినట్టుగా స్టాప్ వాక్యాలు. రన్నింగ్ అంటే ఆర్ అని గుర్తుపెట్టుకోండి. స్టాప్ అంటే ఎస్ అని షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి అంతే. రన్నింగ్ అంటే ఆర్, స్టాప్ అంటే ఎస్. ఏదైనా ఒక పని జరుగుతున్నట్టుగా పరిగెత్తుతున్నట్టుగా ఉంటే అది రన్నింగ్ వాక్యాలు ఆర్ అని గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక పని ఆగినట్టుగా నిలబడినట్టుగా ఉంటే అది స్టాప్ వాక్యాలు ఎస్ అని గుర్తుపెట్టుకోండి. ఈ పేపర్ నీట్గా అర్థం చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ పేపర్ను నీట్గా అర్థం చేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ పేపర్ చూద్దాం. ఎస్, ఇది ఒక పేపర్ అండి. ఇప్పుడు నెక్స్ట్ పేపర్ మీ పుస్తకాల్లో నెక్స్ట్ పేపర్ ఒకసారి చూడండి. ఇలా ఉంటుంది, జాగ్రత్తగా చూడండి. ఎస్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. 1 వర్తమాన కాలము అంటాడు. వర్తమాన కాలము అంటే కాలం అంటే ఏమండి? టెన్స్. మనం ఇంతకు ముందు టైం అనేటువంటి టాపిక్లో అన్ని నేర్చుకుంటూ వచ్చాం. ఒకసారి మీరు టైం అనేటువంటి టాపిక్లో వెళ్ళండి. వెనకటి పేజీలలో టైం అనే అక్కడ మేము క్లియర్గా చెప్పడం జరిగింది. ప్రతిదీ నేర్చుకుని వచ్చారు. ఇది చాలా ఈజీ, అందరికీ తెలిసిన విషయమే. వర్తమాన కాలము అంటే ప్రెజెంట్ టెన్స్ అంటారు ఇంగ్లీష్లో. దానికి షార్ట్ కట్ 1 పెట్టుకోండి. వర్తమాన కాలం అంటే ప్రస్తుతం కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఈ రోజు ఇవాళ జరుగుతున్న ఇవన్నీ కూడా ప్రెజెంట్ టెన్స్ వర్తమాన కాలమునకు పదాలు అన్నమాట. ఇవన్నీ ప్రెజెంట్ టెన్స్ వర్తమాన కాలము అంటారు. 1 పెట్టుకోండి షార్ట్ కట్. షార్ట్ కట్ 1 పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు రెండవది వర్తమాన కాలము, రెండవది భూతకాలం. భూతకాలం అంటే 2 పెట్టుకోండి, పాస్ట్ టెన్స్ అంటారు. భూతకాలం అంటే పాస్ట్ టెన్స్. నంబర్ 2 భూతకాలం. నిన్న, మొన్న, జరిగిన, అయిపోయిన, ముగిసిపోయిన, గడిచిన ఇవన్నీ కూడా పాస్ట్ టెన్స్ నాకు పదాలు. నిన్న ఇది పాస్ట్ టెన్స్ అంతే. 2 అనుకోవాలి. 1 అంటే ప్రెజెంట్ టెన్స్, 2 అంటే పాస్ట్ టెన్స్. గుర్తుపెట్టుకోండి అంతే. ప్రెజెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలము 1 అని గుర్తుపెట్టుకోండి. షార్ట్ కట్లో 1 అని పెట్టుకోండి. 1 అంటేగానే ప్రెజెంట్ టెన్స్ గుర్తుకు రావాలి మీకు. ప్రస్తుతము, ఇప్పుడు, ఈ రోజు, ఇవాళ జరుగుతున్న 1. ఇక 2 అంటే భూతకాలం అనమాట, పాస్ట్ టెన్స్. జరిగిపోయిన, నిన్న, మొన్న, జరిగిన, అయిపోయిన, గడిచిపోయిన, ముగిసిన, ముగిసిపోయిన ఇవన్నీ పదాలు 2 అనుకోవాలి, పాస్ట్ టెన్స్ సంబంధం. అలాగే 3 భవిష్యత్తు, రేపు, ఎల్లుండి, జరగబోయేటి, ఎవరు చూడండి, ఎవరు చూడండి ఇవన్నీ కూడా 3 భవిష్యత్తు కాలము అంటారు. ఫ్యూచర్ టెన్స్ అంటారు. భవిష్యత్తు, ఫ్యూచర్కి సంబంధించిన పదాలకు మీరు 3 అని షార్ట్ కట్ పెట్టుకోండి. సో మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, బాగా గమనించండి. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ప్రస్తుతము, ఇప్పుడు, ఈ రోజు, ఇవాళ జరుగుతున్న ఇవన్నీ కూడా వర్తమాన కాలము, ప్రెజెంట్ టెన్స్. దీనికి షార్ట్ కట్ 1 అని పెట్టుకోండి. 1 అనగానే వర్తమాన కాలం, ప్రెజెంట్ టెన్స్ అన్నమాట. నిన్న, మొన్న, జరిగిన, అయిపోయిన, గడిచిపోయిన అంటే నిన్న అయిపోయింది, మొన్న అయిపోయింది, జరిగిపోయిన, అయిపోయిన, గడిచిపోయిన, ముగిసిపోయిన వాటిని మనం భూతకాలము అంటాం. 2 పాస్ట్ టెన్స్ ను 2 అని షార్ట్ కట్ పెట్టుకోండి మైండ్లో. 2 అనగానే పాస్ట్ టెన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే భవిష్యత్తు రేపు, ఎల్లుండి, జరగబోయేటి, ఎవరు చూడండి భవిష్యత్తు అనమాట. ఫ్యూచర్ టెన్స్ అంటారు దీన్ని. ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తు కాలము అంటారు. సో ఈ విధంగా ఈ పేపర్లో మీకు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే టెన్సెస్ 3 రకములు. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్ అంటే 1 వర్తమాన కాలము, పాస్ట్ టెన్స్ అంటే 2 భూతకాలము, ఫ్యూచర్ టెన్స్ అంటే 3 ఫ్యూచర్ టెన్స్ భవిష్యత్తు కాలం. ఈ విధంగా 1 ప్రెజెంట్ టెన్స్, 2 పాస్ట్ టెన్స్, 3 ఫ్యూచర్ టెన్స్. ఇంతేనండి, చాలా సింపుల్. సో ఇవి అయిపోయిన తర్వాత ఇప్పుడు
ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు జాగ్రత్తగా నేను చెప్పినట్టుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎస్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నేను చెప్పేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. విద్యార్థులు దీన్నే గమనించాలి మీరు. ఎస్, ఇప్పుడు నేను చెప్పినట్లు వినండి. రన్నింగ్ అంటే పరిగెత్తడం. ఒక వాక్యం పరిగెత్తున్నట్టుగా ఉంటుంది అనమాట, రన్నింగ్ అంటారు. దీనికి షార్ట్ కట్ ఆర్, గుర్తుపెట్టుకోండి ఆర్. స్టాప్, స్టాప్, స్టాప్. స్టాప్ అంటే ఎస్ షార్ట్ కట్. ఓకేనా? రన్నింగ్ అంటే ఆర్, స్టాప్ అంటే ఎస్. ఇది గుర్తుపెట్టుకోండి. రన్నింగ్ లో ప్రెజెంట్ టెన్స్, రన్నింగ్ లో ప్రెజెంట్ టెన్స్, రన్నింగ్ లో పాస్ట్ టెన్స్, రన్నింగ్ లో ఫ్యూచర్ అనుకుందాం. ప్రెజెంట్ అయితే 1, పాస్ట్ అయితే 2, ఫ్యూచర్ అయితే 3. ఇలా గుర్తుపెట్టుకోవాలి. రన్నింగ్ అంటే 6, స్టాప్ అంటే ఎస్, ప్రెజెంట్ టెన్స్ అంటే 1, పాస్ట్ అంటే 2, ఫ్యూచర్ అంటే 3. ఇది ముందుగా మైండ్ లో ఫిక్స్ అవ్వండి. తర్వాత స్టాప్ లో కూడా అంతే. స్టాప్ లో కూడా ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఇలా 3 ఉంటాయి అన్నమాట. సో ప్రెజెంట్ అంటే 1, పాస్ట్ అంటే 2, ఫ్యూచర్ అంటే 3. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. రన్నింగ్ అంటే ఆర్, స్టాప్ అంటే ఎస్, ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ప్రెజెంట్ అంటే 1, 2, 3. ప్రెజెంట్ అంటే 1, పాస్ట్ అంటే 2, ఫ్యూచర్ అంటే 3. ఓకే, ప్రెజెంట్ అంటే 1, పాస్ట్ అంటే 2, ఫ్యూచర్ అంటే 3. ఇప్పుడు రన్నింగ్ లో ప్రెజెంట్ అంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి. రన్నింగ్ ఉండాలి, అది ప్రెజెంట్ టెన్స్ లో ఉండాలి. ఇప్పుడు జోడి చేయాలి దీన్ని. రన్నింగ్ ప్రెజెంట్ రెండు ఉంటే R1 అనుకోవాలి. R1 అంటే ఇటుపక్క రన్నింగ్, ఇటుపక్క ప్రెజెంట్ టెన్స్. ఇది R1 బాక్స్. ఇది రన్నింగ్ ఉండాలి, ఒక పక్క పాస్ట్ టెన్స్ లో ఉండాలి. జరుగుతున్నట్టుగా ఉండాలి, ఒక పక్క గడిచినట్టుగా ఉండాలి. దాన్ని R2 అని అంటారు. R2 అంటే రన్నింగ్ పాస్ట్ టెన్స్. R2 రన్నింగ్ లో ఉండాలి, అలాగే భవిష్యత్తు ఫ్యూచర్ గా ఉండాలి. అప్పుడు అది R3. R3. R1 అంటే రన్నింగ్ ప్రెజెంట్ టెన్స్, R2 అంటే రన్నింగ్ పాస్ట్ టెన్స్, R3 అంటే రన్నింగ్ ఫ్యూచర్. ఇది విద్యార్థులు గమనించాలి. R1 రన్నింగ్ ప్రెజెంట్, R1. R2 రన్నింగ్ పాస్ట్, R2. R3 రన్నింగ్ ఫ్యూచర్, R3. సో R1 అనగానే రన్నింగ్ ప్రెజెంట్, R2 అనగానే రన్నింగ్ పాస్ట్, R3 అనగానే రన్నింగ్ ఫ్యూచర్. ఇది గుర్తుకుంటే చాలు. అదే మాదిరిగా స్టాప్ ప్రెజెంట్ అంటే S1 అన్నమాట. స్టాప్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్ ఈ రెండు కలిస్తే S1. S1 ఎస్ అంటే స్టాప్, 1 అంటే ప్రెజెంట్ టెన్స్, S1 వాక్యాలు. అలాగే స్టాప్ పాస్ట్, ఇది S1. ఇది S2 అన్నమాట. అంటే స్టాప్ ప్లస్ పాస్ట్ టెన్స్, స్టాప్ ఉండాలి, ఒక పక్క పాస్ట్ టెన్స్ గా ఉండాలి. సో దాన్ని S2 వాక్యాలుగా అంటాం. అలాగే స్టాప్ ఫ్యూచర్, స్టాప్ ఫ్యూచర్ S3 అంటారు. S3 అంటే స్టాప్ ఫ్యూచర్, ఒక పక్క ఆగినట్టుగా ఉండాలి, ఒక పక్క భవిష్యత్తు చెప్పినట్టు ఉండాలి. అలాంటి వాక్యాన్ని S3 అంటారు. సో మై డియర్ స్టూడెంట్స్, చూశారు కదా, మీకు ఈ 2 పేపర్లలో నీట్గా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, జాగ్రత్తగా వినండి, మరొక్కసారి పైన చెప్పేస్తాను. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. వాక్యాలు 2 రకాలండి. రన్నింగ్ వాక్యాలు, స్టాప్ వాక్యాలు. రన్నింగ్ అంటే జరుగుతున్నట్టుగా ఉండాలి, స్టాప్ అంటే ఆగినట్టుగా ఉండాలి. అందుకే బొమ్మలేసి చూపిస్తున్నా. ఓకే, ఇకపోతే ఏదైనా ఒక పని జరుగుతున్నట్టుగా పరిగెత్తుతున్నట్టుగా ఉంటే దాన్ని మనము రన్నింగ్ వాక్యాలు అనుకుంటాం. దాన్నే మనం షార్ట్ కట్ లో ఆర్ పెట్టుకుంటాం. ఏదైనా ఒక పని ఆగినట్టుగా నిలబడినట్టుగా ఉంటే దాని పేరు స్టాప్, ఎస్ అనుకుంటాం. సో ఈ విధంగా ఆర్ ఎస్, ఆర్ అంటే రన్నింగ్, స్టాప్ అంటే ఎస్. ఈ పేపర్లో అది నేర్చుకున్నాం. ఇప్పుడు 2వ పేపర్లో కాలములు, టెన్సెస్ 3 రకాలుగా, కాలములు టెన్సెస్ 3 రకాలుగా ఉన్నాయి. ఏంటవి? వర్తమాన కాలము ప్రెజెంట్ టెన్స్, భూతకాలము పాస్ట్ టెన్స్, భవిష్యత్తు కాలము ఫ్యూచర్ టెన్స్. సో ఇప్పుడు వర్తమాన కాలము ప్రెజెంట్ టెన్స్ అంటే మీరు 1 అంటే చాలు. 1 అంటే ఇది ప్రెజెంట్ టెన్స్, 2 అంటే పాస్ట్ టెన్స్, 3 అంటే ఫ్యూచర్ టెన్స్. ఇది గుర్తుపెట్టుకోవడానికి చాలు. ఇక ఇది గుర్తుపెట్టుకుంటే
ఇప్పుడు దాని మీద వచ్చే వాక్యాలన్నీ కూడా ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. 6 రకాలుగా ఉంటాయండి వాక్యాలు, 6 రకాలు అవుతాయి అన్నమాట. ఎట్లా? రన్నింగ్ ఉండాలి, ఒక పక్క ప్రెజెంట్ టెన్స్ ఉండాలి. రన్నింగ్ అంటే 6, ప్రెజెంట్ టెన్స్ అంటే 1, R1 వాక్యాలు అంటాం. రన్నింగ్ ఉండాలి, పాస్ట్ ఉండాలి, దాన్ని మనము R2 అంటాం. R2 రన్నింగ్ ఉండాలి, ఒక పక్క ఫ్యూచర్ ఉండాలి, R3 అంటాం. స్టాప్ ఉండాలి, ఒక పక్క ప్రెజెంట్ టెన్స్ ఉండాలి, S1 అంటాం. స్టాప్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్ ఈజ్ ఈక్వల్ టు S1. స్టాప్ పాస్ట్ S2, స్టాప్ ఫ్యూచర్ S3. సో ఈ విధంగా ఈ వీడియోలో పూర్తిగా ఈ 2 పేపర్లు నీట్గా అర్థం చేసుకోండి. ఈ 2 పేపర్లు మీకు బాగా అర్థమైతే ఈ 2 పేపర్ల నుంచే మీరు ఇంగ్లీష్ చక్కగా మాట్లాడగలుగుతారు. ఈ పేపర్లో నాకు కనీసం అర్థమైంది సార్, నో ప్రాబ్లం. రన్నింగ్ అంటే 6, స్టాప్ అంటే S అండి. సో ప్రెజెంట్ టెన్స్ అంటే 1, పాస్ట్ టెన్స్ అంటే 2, ఫ్యూచర్ అంటే 3. సో మనం మాట్లాడే మాటలన్నీ కూడా రన్నింగ్ ప్రెజెంట్ ఉండొచ్చు R1 గా, రన్నింగ్ పాస్ట్ ఉండొచ్చు R2 గా, రన్నింగ్ ఫ్యూచర్ ఉండొచ్చు R3 గా, స్టాప్ ప్రెజెంట్ ఉండొచ్చు S1 గా, స్టాప్ పాస్ట్ టెన్స్ ఉండొచ్చు S2 గా, స్టాప్ ఫ్యూచర్ ఉండొచ్చు S3 గా. ఈ విధంగా అర్థం చేసుకుంటే చాలు. నెక్స్ట్ పార్ట్ లో మీకు నీట్ గా ప్రతిదీ విత్ ఎగ్జాంపుల్స్, రన్నింగ్ ప్రెజెంట్, రన్నింగ్ పాస్ట్, రన్నింగ్ ఫ్యూచర్, R1, R2, R3, స్టాప్ ప్రెజెంట్, స్టాప్ పాస్ట్, స్టాప్ ఫ్యూచర్, S1, S2, S3, ఈ వాక్యాలన్నీ కూడా ఎలా ఉంటాయి, ఏం కథ అనేది నెక్స్ట్ భాగంలో నీట్ గా వివరించడం జరుగుతుంది. ఈ వీడియోను 1-2 సార్లు బాగా చూసి ముందుగా ఈ షార్ట్ కట్లు మైండ్ లో పెట్టుకోండి. ఈ షార్ట్ కట్ ను నీట్ గా మైండ్ లో పెట్టుకోండి. ఆ తర్వాత మళ్ళీ క్లియర్ గా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బాయ్.